సౌధా మే సవాల్, జల సౌధా మే సవాల్ అంటూ సీఎం రేవంత్ రెడ్డికి ఛాలెంజ్ విసిరారు హరీష్ రావు. మేం చెప్పేది నిజమైతే సీఎం పదవికి రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు ఆయన. ఇక కాళేశ్వరంపై మరోసారి హరీష్ కౌంటర్ ఇస్తే దానికి మంత్రి పొంగులేటి రీకౌంటర్ ఇచ్చారు. ఈ భూ ప్రపంచం మీదనే కట్టిన ప్రాజెక్టు 3 ఏళ్ల కుప్పగులిన ప్రాజెక్టు చూపించాలి ప్రపంచ చిత్రపటం మీద అంటే అది కేవలం కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ప్రాజెక్టులు అని చెప్పి తప్పదు. సీఎం రేవంత్ రెడ్డి ప్రాజెక్టులపై అబద్ధాలు మాట్లాడుతున్నారన్నారు బీఆర్ఎస్ నేత హరీష్ రావు. నీ ఎస్ఎల్బీసీ నీ ప్రాజెక్టు పూర్తి కాకముందే కుప్పగూలింది ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు. అయినా కాళేశ్వరం ప్రాజెక్టు కూలలే. నీ మైండ్లో, నీ మెదడులో ఒక తేడా వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ దేనికి పనికి రాకుండా పోయిందన్న ముఖ్యమంత్రి మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ కు ఎందుకు నీళ్లు తరలిస్తున్నారని ప్రశ్నించారు హరీష్ రావు. కాళేశ్వరం కుప్పగూలిపోతే మరి 20 టీఎంసీల నీళ్ళు హైదరాబాద్కి అడిగేలు తెస్తున్నావు. నువ్వు నీళ్లు తెచ్చేది కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమే కదా. అంటే కేవలం చిల్లర మల్లర రాజకీయాల కోసం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. హరీష్ రావు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఏంటి 1,27,000 కోట్లు ఖర్చు పెట్టి 15,000, 13,000, 12,000 ఎకరాలకు ఇస్తే అది యూటిలైజేషన్లో ఉన్నట్లా? అంటే ఇది హరీష్ రావు గారికి ఆ మాత్రం తెలియకనా వారు అట్లా మాట్లాడేది? కేసీఆర్ పాలనలో ఇరిగేషన్ శాఖకు అధిక ప్రాధాన్యత ఇచ్చామన్నారు హరీష్ రావు. అయితే కాళేశ్వరం స్కామ్ కోసమే నీటిపారుదల శాఖకు బీఆర్ఎస్ ప్రాధాన్యతనిచ్చిందని విమర్శించారు కాంగ్రెస్ నేతలు.